హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఫేజ్ 14కి సంబంధించి ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫేజ్ 14కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడము జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అప్లై చేయడానికి చివరి తేదీ కూడా ముగియడం అయితే జరిగింది. నెక్స్ట్ మంత్లోనే జూన్లోనే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని తాత్కాలికంగా ఏ నెలలో ఎగ్జామ్ పెడతారన్న డేట్ కూడా వాడు మెన్షన్ చేశాడు. సో ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి వచ్చే నెలకి ఎస్ఎస్సి ఫేజ్ 14కి ఎవరైతే అప్లై చేశారో అటువంటి అభ్యర్థులందరూ ఇప్పుడే జీకేకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చదవడం స్టార్ట్ చేయండి. మన జీకే కోర్ తెలుగు ఛానల్ ద్వారా మీ ఎగ్జామ్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ని సిలబస్లో మెన్షన్ చేసిన విధంగా ప్రతి టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించడం అయితే జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రతి టాపిక్పై అందించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐసో కాస్ట్ లైన్ అంటే ఏంటి? ఈ ఐసో కాస్ట్ లైన్ అనేది ముఖ్యంగా ఎకనామీలో ఒక సంస్థ యొక్క బడ్జెట్, ఒక సంస్థ ఎలా నడవాలి అన్నది మొత్తం కూడా డబ్బుపైనే కదా ఆధారపడి ఉంటుంది. ఒక నెలకు కానీ ఒక సంవత్సరానికి కానీ ఇంత బడ్జెట్ అనేది నియమించుకుంటే దాన్ని ఐసో కాస్ట్ లైన్ అంటారనమాట, పూర్తి బడ్జెట్ని. సో అంటే ఏంటి అంటే బడ్జెట్ అనమాట. ఐసో కాస్ట్ లైన్ అంటే బడ్జెట్ అనేది వస్తుంది. దీనికి ఒక ఫార్ములా కూడా ఉండడం అనేది అయితే జరిగింది. C=W/L ప్లస్ R ఇంటూ K అనమాట. ఇది ప్లస్ ఈ రెండు ఉత్పత్తులు, ఒక సంస్థ అనేది, ఒక ఉదాహరణకు ఒక సంస్థ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అది టోటల్ బడ్జెట్ 1000 రూపాయలు నియమించుకుంది. ఈ 1000 రూపాయల్లోనే ఆ సంస్థలో పనిచేసే కార్మికులకు అక్కడ ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తారు కదా ఒక ఫ్యాక్టరీ నుండి, ఆ ఉత్పత్తి చేయడానికి ముడిసరుకు అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఆ ముడిసరుకుకి కార్మికులకు వాళ్ళ యొక్క జీతాలు అవన్నీ కలుపుకొని ఇక్కడ ముడిసరుకుకి సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తయారు చేయాలనుకుంటే వాళ్ళకి గంధం కావాలి, కొన్ని ఫ్రేగ్రెన్సెస్ కావాలి, కొన్ని కెమికల్స్ కావాలి, వాటిలన్నిటికి సంబంధించినటువంటి ఖర్చు అనమాట. కార్మికులకు పెట్టినటువంటి ఖర్చు, అక్కడ ఉన్నటువంటి ముడిసరుకుకు పెట్టినటువంటి ఖర్చు, ఈ రెండు ఖర్చులను కూడా బడ్జెట్లో నుండి తీసుకోగలుగుతారు. సో ఈ టోటల్గా ఈ రెండింటికి నియమించిన దాన్ని బడ్జెట్ అంటారు. దీన్ని ఒక సంస్థ బడ్జెట్లో చూపించేటప్పుడు ఈ బడ్జెట్ని ఏమని పిలుస్తారంటే ఐసో కాస్ట్ లైన్ అని అయితే పిలుస్తారు. ఇది ఒక గ్రాఫ్ ఫార్మేట్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ లేబర్ అని ఇలా గ్రాఫ్ ఫార్మేట్లో అయితే చూపిస్తారు. దీన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా ఎంత బడ్జెట్ నియమించుకోవాలి అని. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సుస్థిర అభివృద్ధి యొక్క ప్రధాన ఉద్దేశం, భావం ఏంటి అని అంటే ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడం. మీటింగ్ ప్రజెంట్ నీడ్స్ వితౌట్ కంప్రామిసింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ దర్ ఓన్ నీడ్స్. ఇప్పుడు ప్రస్తుతం మన అవసరాలను తీర్చుకోవడం కోసం భవిష్యత్తులో ఉండేటువంటి వేరే తరం, మన తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఉపయోగించుకునేలాగా వనరులను దెబ్బతీయకుండా మనం ప్రస్తుతం ఉపయోగించుకోవాలన్నమాట. అది సుస్థిర అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం, సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక్కడ వనరులు దెబ్బతీయకుండా ఉండాలంటే మనకి వాటర్, పెట్రోల్, బొగ్గు ఇవి మాత్రమే వస్తాయి. ఇవే కాదు, ఇది ముఖ్యంగా 3 రకాలైనటువంటిని సూచిస్తుంది. సుస్థిర అభివృద్ధి అనేది ఇక్కడ సెంటర్లో ఉంటే దీంట్లో ముఖ్యంగా ఎకనామీ వస్తుంది, ఆర్థికంగా. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి సూత్రాలు అన్నీ మనమే ఏమైతే ఫాలో అవుతున్నామో అవి నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడే విధంగా సాంకేతికతను ఉపయోగించాలి. తర్వాత ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో మనకి చాలా సహజంగా లభిస్తున్నాయి. అన్ని వనరులను మనమే ఉపయోగించుకోకుండా మిగిలినటువంటి జనాభా కూడా, వచ్చేటువంటి తరాలకు కూడా అటువంటి సహజ వనరులను ఉపయోగించుకునేలాగా లేదా పునరుత్థానం అయ్యేటువంటి మార్గనిర్దేశకాలను చేస్తూ అటువంటి పద్ధతిని ఫాలో అవ్వాలన్నమాట. తర్వాత వచ్చేసి సోషల్ పరంగా, సమాజంగా లింగ సమానత్వం కానీ, ఆడవాళ్ళు కూడా చదువుకోవడానికి అటువంటి ప్రత్యుద్బోధాలన్నింటిని కూడా మనం ఫాలో అయ్యి వచ్చే జనరేషన్కి మార్గనిర్దేశంగా నిలవాలి. లింగ సమానత్వం ఉండకూడదు, కుల మత విభేదాలు లేకుండా సమాజం అనేది ఈ 3 అంశాలపైన సక్రమంగా సాగే విధంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ నడుస్తుందన్నమాట. ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటరానితనాన్ని రద్దు చేసిన రాజ్యాంగ అధికరణం ఏది? విచ్ ఆర్టికల్ అబ్యూలిషియస్ అన్టచబిలిటీని రద్దు చేసింది అని అంటే ఆర్టికల్ 17. మనకి తెలిసిందే, ఇది ముఖ్యంగా మన ప్రాథమిక హక్కులు అనేవి, ఫండమెంటల్ రైట్స్లో ఇది ఒక భాగం అనమాట, ఆర్టికల్ 17 అనేది. నెక్స్ట్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో బయాలజీ నుండి క్వశ్చన్ అనమాట. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని పిలుస్తారు అని అంటే మైటోకాండ్రియా అని అయితే పిలుస్తారు. ఇది ఏటీపీ అనేటువంటి శక్తి అణువులను తయారు చేసుకుంటుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అయితే పిలుస్తారు. ఇక్కడ రైబోజోమ్ అంటే మనకి తెలుసు, మనం ఆల్రెడీ దీన్ని హైకోర్టు ఎగ్జామ్స్కి క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు మాట్లాడాం కదా. ఇది ప్రోటీన్ తయారు చేసుకోవడానికి కేంద్రంగా ఉంటుంది. ప్రోటీన్స్కి రైబోజోమ్ అని ప్రోటీన్ తయారీ కేంద్రం. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఏంటి, ఆకుల్లో ఆహారం తయారు చేసుకుంటుంది కదా ఫోటోసింథసిస్ ద్వారా, ఆ భాగం అనమాట. ఆహారం తయారు చేసేటువంటి భాగం ఈ క్లోరోప్లాస్ట్.
న్యూక్లియస్ అంటే మనకి తెలుసు. ఇదేంటిది కేంద్రకం అనమాట. సెంటర్ అయితే సెంటర్ ఇది. దీన్ని బ్రెయిన్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తారు. కణ నియంత్రణపు కేంద్రం న్యూక్లియస్. నెక్స్ట్ క్వశ్చన్ 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో భారతదేశం గురించి సరైన వాక్యం ఏది? విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2011? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనమాట. భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ అయితే గెలిచింది. 2011లో అయితే ఇండియాకి టైటిల్ అనేది వచ్చింది, వరల్డ్ కప్ టైటిల్. అది రెండోది 1983లో ఒకటి వచ్చింది. 1983లో ఒకసారి వచ్చింది. మళ్ళీ తర్వాత 2011లో అయితే ఇంకొక టైటిల్ అనేది మనం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అబౌట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ దేర్ స్టేట్? ఇక్కడ మనకి భారతీయ శాస్త్రీయ నృత్యం పేరు, ఆ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించిందని ఒక జత ఇచ్చాడు. దాంట్లో ఏది తప్పుగా ఉందో మనం ఆన్సర్ చేయమన్నాడు. సో కథక్ అనేది ఉత్తరప్రదేశ్, ఇది కరెక్టే. భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించింది, ఇది కరెక్టే. కూచిపూడి కేరళ కాదు కదా, ఇది రాంగ్. కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి మనల్ని ఏం చెప్పాడు ఇక్కడ, రాంగ్గా ఏది ఉందో నాట్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రాంగ్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఒడిస్సీకి కాబట్టి ఇది రైటే. నెక్స్ట్, ఇస్రో ప్రారంభించిన గగన్యాన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గగన్యాన్ మిషన్ లాంచ్డ్ బై ఇస్రో? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, సెండింగ్ ఇండియన్ ఆస్ట్రోనట్స్ ఇంటూ స్పేస్. భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోనికి పంపడం ఈ గగన్యాన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఆప్షన్ ఏలో చూడండి, లాంచింగ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని అయితే లాంచ్ చేస్తారు, అది దానికి సంబంధించింది. ముఖ్యంగా ఇక్కడ మంగళగ్రహం ఉపరితలాన్ని ఉంది కదా, దీనికి ఏంటో మామ్ అనమాట. దీనికి సంబంధించింది ఏంటంటే మంగళయాన్ మిషన్, దీన్ని ప్రయోగించింది మామ్ మిషన్, మంగళయాన్ మిషన్. దీని గురించి కూడా మనకి ఎస్ఎస్సి జీడీలో అయితే క్వశ్చన్ అడగడం జరిగింది మామ్ గురించి. అండ్ సముద్ర ప్రవాహాలను అధ్యయనం చేయడం, ఇది అసలు ఇస్రోకి సంబంధించిందే కాదు కాబట్టి ఇదనమాట. భారతదేశంలో ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లోవర్డ్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 years to 18 years ఇన్ ఇండియా? సో మనకి 61వ సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా 1988వ సంవత్సరంలో 61వ సవరణ ద్వారా ఓటేసు వంటి హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు అయితే తగ్గించడం జరిగిందనమాట. అప్పట్లో ప్రధానిగా పనిచేస్తున్న వారు రాజీవ్ గాంధీ గారు అనమాట. ఆయన కాలంలో ఈ నిర్ణయం అనేది, ఈ చట్టం చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ ఇక్కడ 326లో అయితే ఈ మార్పు చేశారు. ఆర్టికల్ 326లో ఈ మార్పు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూస్తే 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని దీంట్లో యాడ్ చేశారనమాట. 42nd అమెండ్మెంట్ ద్వారా, 44th ద్వారా నేషనల్ ఎమర్జెన్సీస్ని, 73 ద్వారా ఏంటి పంచాయతీరాజ్ని 73 అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తాళాన్ని, రిథమిక్ సైకిల్ని నిర్వహించే ప్రధాన వాద్యం ఏది? ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు మెయింటైన్ ద రిథమిక్ సైకిల్? ఆన్సర్ వచ్చేసి తబలా అనమాట. ఇక్కడ మన పర్టికులర్గా హిందుస్థానీ మ్యూజిక్ అనేది మెన్షన్ చేశాడు. మనకి శాస్త్రీయ సంగీతం ఎన్ని విధాలుగా విభజించబడింది? హిందుస్థానీ సంగీతంగా, మరియు ఇక్కడ కర్ణాటక సంగీతంగా, దక్షిణ భారతదేశ, ఉత్తర భారతదేశ సంగీతంగా విభజించడం అనేది జరిగింది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ జీకేలో ఏ టాపిక్స్ ఉంటాయో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా అవే టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ వీడియోస్ని ఎవరైనా ఫాలో అయిన వాళ్ళు ఉంటే ఈ క్వశ్చన్స్ మీరు చాలా వరకు నేను చెప్పేవి మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే మనం డిస్కస్ చేసిన క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో పర్టికులర్గా ఫేజ్ 13 పేపర్స్లో జీకే అనేది చాలా అంటే చాలా బేసిక్గా అడగడం జరిగింది. ఒక 3-4 పేపర్స్ని మీరు సాల్వ్ చేయండి. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం పర్టికులర్గా ఈ జిఏ సెక్షన్ నుండి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తబలా అనేది ఏంటిదంటే ముఖ్యంగా హిందుస్థానీ సంగీతంలో ప్రధాన తాళ వాయిద్యంగా ఉపయోగిస్తారు. అండ్ అంతేకాకుండా సితార్ అనేది ఏంటిది? ముఖ్యంగా సితార్ అనేది వచ్చేసి ఇది స్ట్రింగ్ వాయిద్యం అనమాట. దీనికి తీగలు అనేవి ఉంటాయి. వేణు వచ్చేసి ఫ్లూట్ ఏంటిది? విండ్ ఇన్స్ట్రుమెంట్. ఇది గాలి వాయిద్యం. మనకి ఎన్ని వాయిద్యాలు టైప్స్ కూడా ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు వీడియోస్లో అయితే. అండ్ ఈ వయలిన్ వచ్చేసి ఇది తీగల వాయిద్యం. పర్టికులర్గా ఇది మన దక్షిణ కర్ణాటక మ్యూజిక్కి సంబంధించింది. ఈ 3 హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించినవి. ఇది వచ్చేసి ఏంటిది? తాళ వాయిద్యం. అండ్ ఇది వచ్చేసి సితార్ వచ్చేసి స్ట్రింగ్ వాయిద్యం. ఫ్లూట్ వచ్చేసి విండ్ వాయిద్యం అనమాట. భారతదేశపు అంతరిక్ష పరిశోధన మరియు ఉపగ్రహ ప్రయోగాలను నిర్వహించే సంస్థ ఏది? విచ్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ అండ్ శాటిలైట్స్ లాంచెస్? ఆన్సర్ వచ్చేసి ఇస్రో అనమాట. మన భారతదేశంలో ముఖ్యంగా అంతరిక్షానికి సంబంధించి మరియు ఉపగ్రహాల మీద ప్రయోగించేటువంటి అన్ని శాటిలైట్స్కి సంబంధించి ఏది మన భారతదేశంలో నిర్వహించేటువంటి సంస్థ అంటే ఇస్రో అనమాట. అండ్ ఈ ఇస్రోని ముఖ్యంగా
ఆగస్టు 15, 1969 సంవత్సరంలో అయితే నిర్మించడం జరిగింది భారతదేశంలో. ఆగస్టు 15, 1969లో నిర్మించారు. అండ్ డిఆర్‌డిఓ అనేది రక్షణ విభాగంలో పనిచేస్తుంది. నాసా అనేది ఏంటిదంటే అమెరికాకు చెందిన అంతరిక్ష కేంద్రం సంస్థ. హాల్ అనేది ఏంటిది విమానాలను తయారు చేసేటువంటి సంస్థ. ఇస్రో ముఖ్యంగా వచ్చేసి చంద్రయాన్-3, గగన్‌యాన్ మిషన్, మంగళయాన్ మిషన్ అండ్ అంతేకాకుండా జీఎస్ఎల్‌వి, పీఎస్ఎల్‌వి వంటి రాకెట్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిలో ఎండోథెర్మిక్ రియాక్షన్‌కు ఉదాహరణ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎండోథెర్మిక్ రియాక్షన్? ఇక్కడ మనకి ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే బయట ఉన్న పరిసరాల నుండి వేడి శక్తిని గ్రహించేటువంటి చర్య, యాక్షన్ అనమాట. పరిసరాల నుండి హీట్ అనేది అన్నిటిని అబ్జర్వ్ చేసేటువంటి యాక్షన్ ఏమంటారు అని అంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అని అయితే పిలుస్తారు. దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే మంచు కరగడం అనమాట. మంచు గడ్డను తీసి మనం బయట పెడితే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఒక ఐస్ క్యూబ్ని తీసి బయట పెడితే అది కరిగిపోద్ది. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వేడిని గ్రహించి అది కరిగిపోతుంది అనమాట. చర్య జరిగి దాన్నే ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పిలుస్తారు. అండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి అసెర్టైన్ అండ్ రీజన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇవి రైటో రాంగ్ అనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ నిర్ధారణ చూస్తే భారతదేశంలోని మాన్సూన్ గాలులు సీజనల్ స్వభావం కలిగి ఉంటాయి. ద మాన్సూన్ విండ్స్ ఇన్ ఇండియా ఆర్ సీజనల్ ఇన్ నేచర్. మాన్సూన్ గాలులు అంటే మనకి తెలుసు కదా, ఇవి ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి భారతదేశంలోకి. ఒక పర్టికులర్ సీజన్లో అనేది మనకి మాన్సూన్ గాలులు అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అది సీజనల్ స్వభావం అనేది కలిగి ఉంటాయని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ మనకి సరైనదే అనమాట. అండ్ రీజన్ చూద్దాం, దీనికి ఇచ్చినటువంటి రీజన్ భూమి మరియు సముద్రం వేర్వేరుగా వేడెక్కడం వల్ల గాలుల దిశ కాలానుగుణంగా మారుతుంది. ద డిఫరెన్షియల్ ఈటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ కాజెస్ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్ డైరెక్షన్. భూమి మరియు సముద్రం అనమాట. ఈ ఫస్ట్ మనం ఎర్త్ యొక్క ఫస్ట్ లేయర్ని తీసుకుంటే, క్రస్ట్ని తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటి కాంటినెంటల్ క్రస్ట్ ఉంటుంది అండ్ అంతేకాకుండా సీ క్రస్ట్, ఓషనల్ క్రస్ట్ కూడా ఉంటుంది కదా. ఇవి రెండు పొరలు వేరువేరుగా వేడెక్కుతూ ఉంటాయి. భూమి త్వరగా వేడెక్కుతుంది, సముద్రం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి. సో వేడెక్కడం వల్లే కదా గాలుల దిశ అనేది మారుతూ ఉంటుంది. వాడిచ్చిన స్టేట్మెంట్ కూడా అదే కదా, వేడెక్కడం వల్ల గాలుల దిశ కాలానుగుణంగా మారుతుంది. ఈ రెండిట్ల యొక్క పరిమాణం వీటిలో వేరెక్కేటువంటి టైంని బట్టి. సో ఇది కూడా మనకి కరెక్టే. అండ్ ఏఎన్ ఇచ్చినటువంటి నిర్ధారణ మరియు కారణం రెండూ సరైనవే. అండ్ ఆర్ అనేది ఈ రీజన్ అనేది దీనికి సరిపోతుంది, మనకి ఇచ్చినటువంటి నిర్ధారణకి సరిపోతుంది కాబట్టి బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆల్సో కరెక్ట్. అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ద ఏ, అది ఎక్కడుందో మనం ఇప్పుడు ఆప్షన్స్లో డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. క్రింది వాటిలో రబీ పంట కానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ రబీ క్రాప్? సో రబీ, ఖరీఫ్ ఇవి ఉంటాయి అండ్ అయితే వేస్తూ ఉంటారు. ఈ రబీ పంట అనేది కింద ఇచ్చినట్లు ఏది కాదంటే వరి అనమాట. మీకు రబీ అండ్ ఖరీఫ్ రెండు గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజింగ్గా ఉంది అని అంటే ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక దాంట్లో గుర్తుపెట్టుకుని పర్టికులర్గా ఏ సీజన్లో వస్తుంది, ఏ పంటలు వేస్తారు అనేది మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీకు తెలియనిది ఏదో ఉందో అదే కదా వేరే దాని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకటి కరెక్ట్గా పెట్టుకుంటే 1 అయ్యే 2 కాబట్టి ఇంకా మూడోది ఉంటుంది జైద్ ఉంటుంది. అది పర్టికులర్గా ఎప్పుడు ఇది మార్చ్, ఏప్రిల్, మే ఈ నెలలో ఎక్కువగా వేస్తూ ఉంటాడు. పుచ్చకాయ కానీ ఇటువంటి చిన్న చిన్న పంటలు వేస్తూ ఉంటారు. వాటి గురించి ఎక్కువగా అడగడు జైద్ గురించి. ఖరీఫ్ అండ్ రబీ గురించి అడుగుతాడు కాబట్టి ఏదో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండు గుర్తుపెట్టుకోలేమంటే అప్పుడు ఆటోమేటిక్గా వేరేది తెలుస్తుంది. మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే రాంగ్ ఆన్సర్ ఏదో చూస్ చేయగలం. ఆ విధంగా అనమాట. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ను ఎవరు ప్రారంభించారు? హూ లాంచ్డ్ ద పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఇన్ ఇండియా? ఆన్సర్ నరేంద్ర మోదీ అనమాట. మోదీ తాత 2021లో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో మౌలిక వసతులను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధిని వేగంగా సాధించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ముఖ్యంగా 16 మంది మంత్రిత్వ శాఖలు అన్నీ ఒక ప్లాట్ఫామ్. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫాము. ఈ 16 మంత్రిత్వ శాఖలని వాటిని ఏకత్వం చేసి అభివృద్ధి వేగంగా సాధించాలని. మౌలిక వసతులు అంటే ఏముంటాయి? రోడ్లు, రైల్వేలు అండ్ అంతేకాకుండా విమానాశ్రయాలు, పోర్ట్స్, నౌకాశ్రయం అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వేగంగా అభివృద్ధి చేయాలని దీన్ని ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం గురించి సరైన వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యాక్యురేట్లీ డిస్క్రైబ్ ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. మనకి 11వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా అని పిలుస్తారు. ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఈయన యొక్క ఆత్మకథ అనమాట. ఈయన యొక్క చిన్ననాటి జీవితం గురించి, అంతేకాకుండా ఈయన చదువు గురించి, ఈయన భారత క్షిపణులను తయారు చేసేటువంటి క్రమంలో ఈయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి, వాటి యొక్క ఆచరణలన్నింటి గురించి కూడా ఈ పుస్తకం అనేది తెలియజేస్తుంది అనమాట. ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు కేసులను బదిలీ చేసే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చిన రాజ్యాంగ అధికరణం ఏది?
విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు ట్రాన్స్ఫర్ కేసెస్ ఫ్రమ్ వన్ హై కోర్ట్ టు అనదర్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్టికల్ 139A. అధికరణం 139A ప్రకారం అయితే సుప్రీంకోర్టుకు ఒక కేసును ఒక హైకోర్టు నుండి ఇంకో హైకోర్టుకి ఆ కేసును తరలించే అధికారం అనేది కల్పిస్తుంది అనమాట. దేనికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఎసర్టన్ అండ్ రీజన్ ఇచ్చాడు. ఒకసారి నిర్ధారణ చూద్దాం. నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ 1920లో ప్రారంభించబడింది. అవును, నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ని 1920లోనే ప్రారంభించారు. ముఖ్య కారణం ఏంటి? 1919లో చేసినటువంటి రౌలత్ చట్టం, అంతేకాకుండా జలియన్వాలా బాగ్ హత్యాకాండం వల్ల ఇక్కడ మనకి ఈ 1920లో గాంధీజీ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఆన్సర్ ఈ నిర్ధారణ అనేది మనకి సరైనది. రీజన్ కూడా ఒకసారి చూద్దాం. జలియన్వాలా బాగ్ హత్యాకాండం మరియు ఖిలాఫత్ సమస్యకు ప్రతిస్పందనగా ఈ ఉద్యమం అనేది ప్రారంభించబడింది. సో ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో, అంతేకాకుండా బైకాసి అనేటువంటి పండగ వచ్చేటప్పుడు మన వాళ్ళు సాంప్రదాయకంగా ఏదో ఒక పండుగను సెలబ్రేట్ చేస్తారు కదా, వాటిలన్నింటిలో కూడా శాంతియుతంగా జరుపుకోవడానికి ఒక ప్లేస్లో గుమికూడారనమాట. దాన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు మనకి వ్యతిరేకంగా ఏదో చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఎవరికీ తెలియచేయకుండానే దాదాపు 10 నిమిషాల పాటు అక్కడ గుమ్మిగూడి తుపాకులతో అక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేయడం జరిగింది. కొంతమంది ఆ తుపాకులకు భయపడి అక్కడ ఉన్నటువంటి ఒక బావిలో కూడా దూకేశారు. ఇప్పుడు దాన్ని అమరవీరుల బావి అని మనకి ప్రస్తావించడం అనేది అయితే జరుగుతుంది. సో దీనికి ఈ రీజన్ అనేది సరైనది. ఇప్పుడు మనకి రెండు సరైనవే కాబట్టి ఆర్ ఏ కూడా సరైనవి. ఆర్ అనేది ఏని నిర్ధారిస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తుల జంటలో సరైన జంట ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ మొఘల్ ఎంపైర్స్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, హ్యుమాయూన్ అండ్ జహాంగీర్. హ్యుమాయూన్ జహాంగీర్ తండ్రి కాదు, లేకపోతే జహాంగీర్ కూడా హ్యుమాయూన్ తండ్రి అయితే కాదు, అండ్ తర్వాత పరిపాలించిన వాళ్ళే కాదు. ఆ విధంగా చూసుకుంటే ఆప్షన్ బి ఇస్ ద మన కరెక్ట్ ఆన్సర్. అక్బర్ మరియు జహాంగీర్ అనమాట. జహాంగీరు అక్బర్ యొక్క కుమారుడు. అక్బర్ కుమారుడు అనమాట. అండ్ అంతేకాకుండా అక్బర్ తర్వాత చక్రవర్తి అయిన వ్యక్తి ఎవరు? జహాంగీరే. కాబట్టి నేరుగా చక్రవర్తి అయ్యాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. మిగతా వాళ్ళు కరెక్ట్ ఆర్డర్లో లేరు. వీళ్ళందరూ కూడా మన చక్రవర్తులే కానీ మొఘల్ చక్రవర్తులు, కానీ కాలానుక్రమంగా లేదా వాళ్ళ కుమారుల అలా పేరైతే ఇవ్వలేదు. ఓన్లీ జహాంగీరును అక్బర్ మాత్రమే కరెక్ట్ పేరు. క్వశ్చన్ చూడండి, క్వాడ్ గ్రూపింగ్ గురించి క్రింద వాక్యాల్లో సరైనది ఏది? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. ఈ క్వాడ్ను 2017లో మళ్ళీ పునరుద్ధరించారు. దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు అని అంటే దీన్ని ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండాలి కదా. సో ఎప్పుడో స్టార్ట్ చేశారంటే 2007వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ మళ్ళీ తాత్కాలికంగా మూసివేస్తే 2017లో మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరిగింది. ఈ క్వాడ్ అంటే ఏంటంటే ముఖ్యంగా మన భారతదేశం, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 అనేవి సభ్య దేశాలుగా ఉండి ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో సముద్ర భద్రత అండ్ అంతేకాకుండా స్వేచ్ఛ మరియు వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక స్క్వాడ్ అనేది వ్యూహాత్మక సంఘంగా అయితే పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది స్వేచ్ఛాయుత మరియు తెరిచిన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ చూడండి, చైనా క్వాడ్ యొక్క శాశ్వత సభ్యదేశం. అసలు చైనానే లేదు దీంట్లో. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ కాబట్టి 1, 2 మాత్రమే మనకి సరైనవి. 1, 2 మాత్రమే సరైనవి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాటిలో ఏవి కరెక్టో చూడాలి. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇట్ ఈస్ చైర్డ్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఈ జిఎస్టీ కౌన్సిల్కి ఎవరైతే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు అధ్యక్షత వహిస్తారు. ఇది కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రెండో చూడండి, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. మన భారతదేశానికి యూనియన్ ఫైనాన్స్ మినిస్టరే కాకుండా ప్రతి స్టేట్కి కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా. అలా ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ ఈ జిఎస్టీ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. అండ్ థర్డ్ చూడండి, ఓటింగ్ వ్యవస్థ లేకుండా దీని నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఓటింగ్ వ్యవస్థ లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోవడం జరగదనమాట. ఓటింగ్ ఉంటేనే ఏ నిర్ణయమైనా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. ఇక్కడ ముఖ్యంగా కేంద్రంలో వచ్చేసి 1/3 ఓటింగ్, రాష్ట్రాల్లో వచ్చేసి 2/3 ఓటింగ్ అనేది పక్కా కావాలి ఈ జిఎస్టీ కౌన్సిల్లో. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 మాత్రమే. చూడండి, క్రింది నదుల్లో అరేబియన్ సీలో కలిసే నది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లో ఇన్ టు ద అరేబియన్ సీ? సో ఇచ్చిన ఆప్షన్ ఒకసారి చూస్తే నర్మదా నది అనమాట. ఇది మన భారతదేశం అనుకోండి, ఇది అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్ కదా. ఇక్కడ ఉన్నటువంటి నర్మదా నది అది కూడా ముఖ్యంగా రిఫ్ట్ వ్యాలీ ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక మిగిలిన గోదావరి, కృష్ణా, మహానది ఈ 3 కూడా బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఎంచుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్.
స్టేట్మెంట్స్ చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించింది. ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విత్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సరైనదే కదా. 73వ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయతీరాజ్కి సంబంధించిందనమాట. సెకండ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఇది భారత రాజ్యాంగంలోని పార్ట్ 9లో చేర్చారు. ఇట్స్ యాడెడ్ పార్ట్ 9 టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ పంచాయతీరాజ్ గురించి మనకి ఎన్ని పార్ట్స్ ఉంటే ముఖ్యంగా 25 పార్ట్స్ కదా. దాంట్లో 9వ పార్ట్లో పంచాయతీరాజ్ గురించి చేర్చారు. సో ఇది కూడా మనకి సరైనది. సో బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1991 ఆర్థిక సంస్కరణల ప్రధాన ఆర్థిక లక్ష్యం ఏమిటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ మ్యాక్రో ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో దీని యొక్క ప్రధాన ఆర్థిక లక్షణం ఒకసారి చూస్తే ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. వాణిజ్యం మరియు పరిశ్రమలను సరళీకరించడం, లిబరైజేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా ఈ 1991లో భారతదేశంలో మనకి ఎన్ఈపిని ప్రవేశపెట్టారు. న్యూ ఎకనామిక్ పాలసీ ఎన్ఈపిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇది లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎల్పిజి ఫార్మ్స్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అప్పటి వరకు ఉన్నటువంటి లైసెన్స్ రాజుని రద్దు చేశారు. ఎవరైతే ప్రైవేట్ కంపెనీల వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మంచిగా వ్యాపారం చేసుకోవడానికి అధికారం కల్పించారు. మిక్స్డ్ ఎకనామీగా ఎదగడానికి సహాయపడింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళు మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి మార్గనిర్దేశకాలు చేశారు. ఈ సమయంలో ముఖ్యంగా ఈ ఎల్పిజి రిఫార్మ్స్ సమయంలో మనకి ప్రధానమంత్రి వచ్చేసి పివి నరసింహారావు గారు అండ్ ఈ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు అనమాట. మన్మోహన్ సింగ్ గారు